మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. బిసిబెలిబాత్ కావాల్సిన పదార్థాలు: 300 గ్రాముల బియ్యం, 100 గ్రాముల పప్పు, సాంబార్ పౌడర్, పసుపు, ఉప్పు, చింతపండు పులుసు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, నూనె, మునక్కాయలు, ఉల్లిపాయలు, 100 గ్రాముల క్యారెట్, బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు. ఇప్పుడు బిసిబెల్లిబాత్ తయారీ విధానాన్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. 3 కప్పుల బియ్యం, 1 కప్పు పప్పుకు మామూలుగా 8 గ్లాసుల నీరు పోస్తాం. కానీ బిసిబెల్లిబాత్ కాబట్టి ఇందులో 10 గ్లాసులు నీళ్లు పోయాలి. ఇరవై నిమిషాల పాటు నానబెట్టిన బియ్యం పప్పును ఇందులో వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ తీసుకుందాం. కాస్త సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టి అందులో నూనె వేసుకుందాం. ఇందులో ఆవాలు, చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాం. టమాటా వేసుకుందాం. రెండు లవంగాలు, 2 ఇలాచీ వేసుకుందాం. ఇప్పుడు మునక్కాయలు వేయాలి. క్యారెట్, బీన్స్తో పాటు బంగాళదుంపలను కూడా వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. కూరగాయలను బాగా కలుపుతూ ఉండాలి. ముక్కలను కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. మూత పెట్టి 5 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అన్నిటిని వేగనిద్దాం.
నీరు పోయేంత వరకు కూరగాయలను వేపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. రైస్ బాగా ఉడికింది. రైస్ను బాగా కలిపి అందులో చింతపండు రసం వేద్దాం. కొంచెం నీరు వేసుకుందాం. రైస్ నీటితో బాగా కలిపేలాగా కలుపుకోవాలి. ముందుగా పప్పు బియ్యాన్ని కుక్కర్లో ఉడికించిన తర్వాతనే కూరగాయల ముక్కలు వేసుకోవాలి. లేదంటే పప్పు కూరగాయలు సరిగా ఉడకవు. ఇప్పుడు కూరగాయ ముక్కలను ఇందులో వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం నీరు పోసుకుందాం. కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ని తీసుకుందాం. విజిల్ వచ్చేసింది. బిసిబెల్లాబాత్ రెడీ అయిపోయింది. కలర్ కావాలనుకునే వాళ్ళు ఫుడ్ కలర్ను కూడా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.